Why does your team always asks you what to do? ఓకే, ఒక బిజినెస్ లో నేను ఒక అతన్ని చూశాను. సో టీమ్ మెంబర్స్ ప్రతి స్మాల్ డెసిషన్ కోసం ఓనర్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. అండ్ ఇది చెయ్యాలా, అది చెయ్యాలా. ఓకే, ఆ ఓనర్ ఏమో చాలా ఫ్రస్ట్రేటెడ్, టీమ్ కి థింకింగ్ లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? టీమ్ లో కాదు, క్లారిటీలో ఉంది. సో నేను చెక్ చేశాక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి టాస్క్ చెప్పారు కానీ పర్పస్ చెప్పలేదు. సో అప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. ఓనర్స్ ఇంటెంట్ లేదా కమాండర్స్ ఇంటెంట్ అనేది మీరు టీమ్ కి చెప్పాలి. వాట్ కాదు, వై అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు డెస్టినేషన్ క్లియర్ అయితే ఏమవుతుందంటే రూట్ వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు టీమ్ ఇండిపెండెంట్ గా థింక్ చేస్తుంది అండ్ డెసిషన్స్ ఆల్సో కరెక్ట్ గా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఓనర్ ఆటోమేటిక్ గా ఫ్రీ అయిపోతాడు. అవునా? సో అప్పుడు గ్రోత్ మీద ఫోకస్ చేయగలరు. ఇలా మైక్రో మేనేజ్మెంట్ అంటే టీమ్ మీద డౌట్ కాదు, మన ట్రైనింగ్ మీద డౌట్. సో మన టీమ్ ని డిపెండెన్స్ లాగా కాకుండా థింకర్స్ లాగా మనం బిల్డ్ చేయాలి. అవునా? సో ఇఫ్ దే నో ద డెస్టినేషన్, దే డోంట్ నీడ్ యూ టు డ్రైవ్ ద కార్. ఇస్ ఇట్? సో బిల్డ్ ఎ సెల్ఫ్ రన్నింగ్ టీమ్ అండ్ జాయిన్ మై 45 minute సెషన్. ఈ బిజినెస్ సిస్టమ్ గా మనం మార్చుకుందాం. డన్.